తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? ఏయో అంశాల అన్ని అంశాలకు సంబంధించి స్పష్టతనిస్తుంది గదా! ఎందుకు ఈ అంశం మీద స్పష్టతనివ్వటం లేదు? ఒక వ్యక్తి కొండపైకొచ్చి ఏకంగా కళ్యాణ మండపంలో నమాజ్ చేయటం. ఇది అంగీకారయోగ్యమైనటువంటి పనేనా? ఎలా అనుమతించారు? కొండపైకి వెళ్ళాలంటే స్టిక్కర్‌కి కూడా అనుమతుండదే? అన్యమత స్టిక్కర్‌కి కూడా. ఎలా పైకి వెళ్ళిపోతున్నారు? మొన్న మధ్యన ఒక వ్యక్తి డైరెక్ట్‌గా బండేసుకునే పైకి పోయాడు. అతన్ని ఆపడం వీళ్ళ వల్ల కాల. మళ్ళీ ఎదురు నుండి వచ్చి చూస్తే కూడా ఆ పై దాకా వెళ్ళాక ఆపారు. ఇప్పుడు ఈ సంఘటన. ఈ విజువల్ కనబడుతున్నది కదా! పైకి వెళ్ళాడు, నమాజ్ చేస్తున్నాడు. 10 నిమిషాల పాటు అక్కడ నమాజ్ చేశాడు. పోనీ అతన్ని అరెస్ట్ చేసినట్టు గాని ఏదన్నా ఉందా? జరిగితే నిన్ననే చెప్పాలి కదా! లేదు ఈ వీడియో మాకు తర్వాత సోషల్ మీడియాలో చూసాము. కాబట్టి దీని మీదన ఎవరనేది ఎంక్వైరీ చేశాము. సో అండ్ సో అని తేలింది అని ఏమన్నా చెప్తున్నారా? ఎందుకని ఇంత నిర్లక్ష్యంగా ఉన్నట్టు పరిస్థితి? ఆ మధ్యన డ్రోన్ ఎగరేసినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఈ సంఘటన. అంతకుముందు ఒక ముస్లిం పైకి వెళ్ళినటువంటిది. అంతకుముందు మద్యం బాటిళ్ళకి సంబంధించి. అంతకుముందు ఆహారానికి సంబంధించి. సిబ్బంది ఏమైనా తక్కువ ఉన్నారా? ఎందుకు జరుగుతోంది ఇది? ఎవరి దగ్గర లోపం నడుస్తోంది? అన్యమతస్థులు కావాలని పర్టిక్యులర్‌గా తిరుపతిని భ్రష్టు పట్టించడానికి చేస్తున్న ప్రయత్నం. ఒరిజినల్‌గా ఇప్పుడు వాళ్ళు అధికారికంగా చెప్పుకుంటారు. ఎస్ మేము చేసాం. ఏంటి ఎవడేం చేస్తాడు అన్నటువంటి కోణంలో వ్యవహరిస్తారు. ఇదే మొక్క వేరే అన్యమత స్థలంలోకి యాక్సెప్టెన్స్ ఉందా? పోనీ హిందువు ఎవరన్నా అట్లా చేయాలనుకుంటారు అసలు? కనీసం అనుకుంటారా జీవితంలో? ఎవరు అనుకోరే? ఎందుకు ఇలా జరుగుతోంది? అది ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రపంచంలో ముక్కోటి దేవతలు కొలిచేటటువంటి శ్రీనివాసుడి కొలువులో అక్కడ చివరికి యజ్ఞయాగాదులు నిర్వహిస్తే యజ్ఞయాగాదులు నిర్వహించేటప్పుడు ఈ మన వరుణుడు ఇట్లాగా వీళ్ళందరినీ కూడా ఏదైతే నవగ్రహాలని కూడా పూజించాల్సి ఉంటుంది కాబట్టి అవే అక్కడ చేయడానికి ఆలోచించినటువంటి సందర్భమే. సుదీర్ఘకాలం పాటు దాని మీద చర్చలు జరిపినటువంటి సందర్భమే. అట్లాంటి తిరుమలలో ఇలాంటి సంఘటనలు ఎలా చూడాలి? ఆలోచించాల్సిన సందర్భం.